రేవంత్ పటేలా ఎట్టనైనా చేసి గది రైతు భరోసా పథకం అయితే పెట్టినావు కదా, గా రైతు భరోసా పథకాన్ని కూడా జర్ర తొందరగా మొదలు పెడితే రైతులు దీవించే ఉపాయం చేస్తారు. ఎందుకంటే నువ్వేమో రైతు భరోసా పెట్టినావు, నీకంటే ముందుగా ఉన్నాయనేమో రైతు బంధు అని పెట్టిండు. ఆ రైతు బంధు అని పెట్టి 10% మంది రైతులకైతే మేలే జరిగింది, కానీ 90% మందికి డబ్బు ఉన్నోనికే ఇంకా డబ్బు అయితే జామ అయిపోయింది. ఆల్రెడీ వాళ్ళ పార్టీలో ఉన్నోళ్ళు కూడా అన్న రకాలన ఏమన్నారు, మాకు పైసలు పుణ్యానికి వస్తున్నాయి, ఆడ భూములు ఉన్నాయి, వాస్తవమే 100 ఎకరాలు ఉంది మాకు భూమి లేదన్న మల్లరెడ్డి పటేల్ అని లేలా 100 ఎకరాలు ఉంది, మా తాతకు మా అయ్యకు నేను తిమిదారు అది ఇది అని చెప్పే కదా. ఇన్ని ఎకరాల భూమి ఉన్నప్పుడు పైలు వస్తుంటే వద్దంటారా వాడన్నా, మా పెద్దసారి వేస్తుంటే మేము తీసుకుంటున్నాము మీకేమవుతుందని అన్నాడు. నిజంగా అసలు వాళ్ళు ఎంతమంది ఎన్ని వేల కోట్లు లుక్సాన్ చేయొచ్చు ఒకసారి యాడ్ చేసుకోవాలి మనం కూడా. ఇప్పుడు ఆయన భూమి ఏమో ఎన్నో గుట్ట కింద ఉంటుంది ఒక ఆయనది, అలా లాస్ట్ కాడ తొండలు కూడా గుడ్లు పెట్టాయి, కానీ ఆయన మాత్రం అమెరికాలో ఉంటాడు, లేకపోతే దుబాయ్లో ఉంటాడు, లేకపోతే ఇంకా రాష్ట్రంలో ఉంటాడు. 6 నెలలకు నాడు మీ అది టింగిరండి వాడు బటన్ నొక్కంగానే పోతాయి కదా పైసలు, కాదు వచ్చిన ఆయనని తల్లి ఆయన 70 ఎకరాలకు 100 ఎకరాలకు వచ్చే పైసలు వేసుకుని ఒకసారి కొనవా, ఒక కారు కొనుక్కుంటాడా, ఇల్లుగల బంగారం కొనుతాడా, లేకపోతే పొరగాలకు బైకులు కొనిస్తాడా, ఇటువంటి పని చేయించి జనాల సొమ్మంతా బర్బాద్ చేసిండు. అందుకోసమైనా జనాలు అంతా ఏమైనా టైం చూసి మోక వ్యవస్థ కానీ గుద్దిసి పెడతారు కానీ పోయి ఇంట పోయినాడు. మీరు అసలు పని చేయకుండా 5 ఎకరాలు లాస్ట్ 10 ఎకరాలు ఉన్న వాళ్ళని చూసుకొని ఫస్ట్ ఈ 10 ఎకరాల లోపు వాళ్ళకే ఇస్తాం, ఇంతకు మించిన వాళ్ళకి పైన వాళ్ళకి ఏమని ఒక చట్టం తీసుకొస్తే అంటే, లేకపోతే ఒక రూల్స్ తీసుకొస్తే ఇక పేదోనికి అనేది కొద్దిగా న్యాయమే జరుగుతుంది. ఎందుకంటే కౌలు రైతులు చాలా మంది ఉంటారు పాపం, ఆయన పట్టంగా ఆడ 2 ఎకరాలు ఆడ ఎకరం ఆడ 3 ఎకరాలు ఇట్లా పట్టుకుంటే ఆయనకేమో రాదా, ఈయననేమో వ్యవసాయం చేసి ఈయన దేశానికి పోబెడుతుంటే వీళ్ళు మాత్రం దేశాలు తిరుక్కుంటే రాజలేక ఉండి 100 ఎకరాలు ఉన్న వాళ్ళు ఏమో డబ్బులు తీసుకుంటుంటే ఈ కౌలు రైతు ఏమో ఉపాసం ఆడవచ్చు. జర వాళ్ళని కూడా దృష్టి పెట్టుకొని ఏదైనా పథకం, ఇదే కాదు ఏ పథకం అయినా కానీ ప్రజలకు ఉపయోగపడే పథకం తెస్తే 4 రోజులు వాళ్ళని యాడ్ చేస్తారు. ఆ పేద ప్రజలకు ఉపయోగం ఉండాలి. ఏ పథకమైనా పేద ప్రజలకు ఉపయోగం ఉంటే 4 రోజులు తిన్నా కానీ అది చేసే ఉపాయం ఉంటుంది. డబ్బు నోనికి ఇస్తే ఏం చక్కదనం సార్, మీరు కూడా ఆ పని చేయకూరి. ఎందుకంటే పోయినసారి ఆయన చేసినందుకు ఆయనకి ఏం పని అయింది రాష్ట్రమంతా తెలిసింది. దయచేసి జర తొందరగా ఇచ్చే ఉపాయం చేస్తే, ఆ రైతు భరోసా పథకం తొందరగా ఇచ్చే ఉపాయం చేస్తే రైతులల్లో ఆనందం ఉంటుంది, మీకు కూడా సంతోషం ఉంటుంది. రేపనాడు నువ్వు తోల కలిసినాక నమస్కారం అనే కాలం వస్తుంది, లేకపోతే ఆయన లెక్క చేసినట్టే నీకు కూడా ఇబ్బంది అవుతుంది సార్. ఇక ఉంటా మరిగా.